హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఈరోజు వీడియో అయితే లేడీస్ అందరికీ ఎంతో ఎక్సైట్మెంట్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది ఎగ్జిబిషన్ అనమాట. నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది అయితే చాలా ఫేవరెట్ కదా లేడీస్ అందరికీ. నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం అందరూ వెళ్తూ ఉంటారు ఇక్కడికి. ఎందుకంటే మనకి అన్ని స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఐటమ్స్, డ్రెస్సెస్, శారీస్, ఫ్యాబ్రిక్స్ అండ్ డోర్ మ్యాట్స్, డెకరేటివ్ పీసెస్, క్రాకరీ ఐటమ్స్, జ్యువెలరీ అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఏ స్టేట్కి సంబంధించిన వెరైటీ ఆ స్టేట్ అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని వెరైటీస్ దొరుకుతాయి చాలా కూడా. మనకి నార్మల్గా షాప్స్లలో సింగిల్ దొరుకుతూ ఉంటాయి కదా, ఇక్కడ అయితే మనకి ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. సో మనం చూస్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మీకు ఒకవేళ కావాలి అంటే తప్పకుండా ట్రై చేయవచ్చు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎలా వెళ్ళాలి, రూట్ ఎలా వెళ్ళాలి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, షాప్స్ అన్నీ ఓపెన్ అయ్యాయా లేవా, ఎందుకంటే 3 days అవుతుంది కదా. సో ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్, మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియో. అండ్ అన్నీ కూడా క్లియర్గా చెప్పిన. ఇది నేను అమీర్పేట్ టు నాంపల్లి ఎలా వెళ్ళేది అనేది చూపిస్తున్నాను. మీరు ఒకవేళ మెట్రోలో వెళ్తే మెట్రో దిగిన తర్వాత రైట్ సైడ్ వెళ్తూ ఉంటే ఈ రోడ్ నెంబర్ 3 అనేది గేట్ నెంబర్ 3 అయితే మీకు ఉంటుంది. ఓవరాల్స్ ఓన్ వెహికల్లో వెళ్ళినట్లయితే యూటర్న్ తీసుకొని 1130 పిల్లర్ నెంబర్ దగ్గర మీకు పార్కింగ్ అయితే ఉంటుంది. బైక్ పార్కింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మేమైతే 3:30కి వచ్చినాం కాబట్టి ఖాళీగా ఉంది పార్కింగ్ అయితే, ఎక్కువ ఏమి లేవు. బట్ కొంచెం లేట్ అయితే ఇంకా ఫిల్ అయిపోతే ఇంకో కొంచెం ముందుకు వెళ్తే ఎగ్జిబిషన్ పార్కింగ్ అనేది అయితే ఉంటుంది. సో ఇదనమాట. నేను గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి అయితే వెళ్తున్నాను. పర్ పర్సన్ వచ్చేసరికి 50 రూపీస్ టికెట్. అండ్ క్యాష్ క్యారీ చేయండి, ఆన్లైన్ పేమెంట్స్ అయితే అవ్వట్లేదు. టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఉంది, బట్ టైం టేకింగ్. సో క్యాష్ క్యారీ చేస్తే బెస్ట్. గేట్ లోపలికి వచ్చాక ఇదనమాట వ్యూ ఇదంతా. అండ్ నేనైతే ఫస్ట్ రైట్ సైడ్ వెళ్తున్నాను, ఎందుకంటే ఇటు సైడ్ అయితే ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్. మరి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము అనేసి. సో ఫస్ట్ స్టాల్ వచ్చేసరికి అయితే ఇది సుజాత జ్యూసర్స్ అయితే ఉంది. ఇందులో నాకు యాక్చువల్గా ఒక జార్ కావాలి, అందుకోసమని వెళ్ళి చూసిన. బట్ అప్పుడే అన్నీ అరేంజ్ చేస్తున్నారు, తక్కువ కలెక్షన్ ఉండే. సో లైట్ తీసుకొని వచ్చేసిన బయటకి. సో దానికి ఆపోజిట్లో ఈ డ్రెస్ మెటీరియల్ షాప్ అయితే ఉంది. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ. నేను ఒక్కొక్కటి ఇట్లా టచ్ చేసి చూస్తుంటే కూడా చాలా స్మూత్గా మంచిగా ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్, శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్యాబ్రిక్స్ కూడా ప్లెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్స్, ఇవి కింద చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చరికి 250 రూపీస్ పర్ మీటర్. అండ్ ఈ వైట్ కలర్ ఉంది కదా డ్రెస్ మెటీరియల్, ఇది దుపట్టా అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారు, చాలా బాగుంది గైస్. క్లాత్ అయితే చాలా స్మూత్గా మంచిగా ఉంది. దీని ప్రైస్ వచ్చి 1800 సంథింగ్ ఎంతో చెప్పారు. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అన్నట్టుగా అనిపించింది. అంటే క్వాలిటీ అదంతా బాగుంది, పెట్టేవాళ్ళు పెడతారు, బట్ నేనైతే అంత పెట్టను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ ఈ పింక్ వన్ ఉంది కదా, ఇదేమో 1500 సంథింగ్ ఎంతో అన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా అలాగే కొంచెం ముందుకు వెళ్తుంటే ఇలా పిల్లలకు సంబంధించిన టాయ్స్, డాల్స్, లైక్ చిన్న స్కూటీస్, ఆటోస్ అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. మనం నార్మల్గా డెకరేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పీసెస్ ఎవరికైనా నచ్చుతూ ఉంటాయి కదా క్యూట్గా. సో అలాంటి వాళ్ళు డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పిల్లలకి కూడా ఆడుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ అట్రాక్షన్ అయితే ఇవే అని చెప్పొచ్చు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా వెరైటీస్ ఉంటాయి, మీకు కావాలంటే తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ దాని ఎదురుగానే అజంతా ఆర్ట్స్ అని చెప్పేసి హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, అట్లా వాల్ డెకర్స్ అట్లాంటి వాళ్ళు అప్పుడే ఇంకా అన్నీ అరేంజ్ చేస్తున్నారు. సో నేను ఇంకా లోపలికి వెళ్ళి ప్రైజెస్ కూడా అడగలేదు. ఇంకా ముందుకు వస్తుంటే యాక్చువల్గా ఇదంతా చాలా స్టాల్స్ అవైలబుల్గా ఉండే లాస్ట్ ఇయర్, ఇప్పుడు అంతా లేదు. ఇంకా ఎందుకులే ముందుకు వెళ్ళడం అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాను. సో లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ చూస్తున్నారు కదా, డ్రెస్సెస్ అయితే ఉన్నాయి హెవీ వర్క్వి. ఇది వచ్చేసరికి 999 డ్రెస్ మెటీరియల్ సేల్ అనమాట. ఈ షాప్లో అన్ని ఏది తీసుకున్నా 999. ఇలాంటి స్టాల్స్ లాస్ట్ ఇయర్ చాలా ఉండే, బట్ ఈ ఇయర్ ఇది ఒకటే కనబడింది. చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది గైస్. మీరు ఒకవేళ కావాలంటే ఇట్లాంటి డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇంత తక్కువ ప్రైస్కి తీసేసుకోవచ్చు ఈజీగా, ఎందుకంటే నార్మల్ టైంలో ఇవి కొంచెం ఎక్కువ ప్రైసెసే ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇలా షాల్వా, స్ట్రగ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. స్టోల్స్ అవి నేను షాల్వా తీసుకుందామని చెప్పేసి అయితే చూస్తున్నా. ప్రైజెస్ అడుగుతుంటే టూ హై చెప్తున్నారు. రిచ్ అన్నమాట, చాలా రిచ్. వేసుకున్నా కూడా రిచ్గానే కనబడుతుంది, ప్రైజెస్ కూడా చాలా రిచ్గానే ఉన్నాయని చెప్పొచ్చు. 2500 అన్నారు. మొత్తం హ్యాండ్తో చేస్తారంట వర్క్. సో ఎక్కువ టైం టేకింగ్ కాబట్టి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పినారు. బట్ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంది. బట్ అంత మనం డబ్బులు పెట్టలేం కాబట్టి ఇంకా వద్దులే అని చెప్పేసి అయితే వచ్చేసిన. ముందుకు వస్తుంటే చూడండి ఎన్ని ఎంటీ స్టాల్స్ ఉన్నాయో. తర్వాత ఇంక ఇక్కడ హల్వా, డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ఉన్నాయి. అండ్ ఇంకా లైక్ మౌత్ ఫ్రెషనర్స్ అట్లాంటివి ఉన్నాయి. సో తర్వాత ఇంకా కొన్ని డ్రెస్సెస్ అట్లా. ఇంకా అక్కడ నుండి వస్తుంటే ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఇక్కడైతే మంచిగానే ఉన్నాయి కలెక్షన్ అదంతా. బీడ్స్వి అండ్ ఇట్లా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బీడ్స్వి, పర్ల్స్వి అవైతే ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ రో అంతా ఇంకా జ్యువెలరీకి సంబంధించిందే. ఇవన్నీ అయితే బీడ్స్ కలెక్షన్
కలెక్షన్స్లో అయితే మనకి టెర్రకోటా జ్యువెలరీ అట్లాంటివి కూడా ఉన్నాయి. బీడ్స్లో కొంచెము అంటే మంచి బీడ్స్ వచ్చినవి అట్లా అంటే ఎక్కడ ఏది ఫేమస్ అవి తీసుకొచ్చి సేల్ చేస్తారు కాబట్టి క్వాలిటీ అయితే మంచిగా ఉంటాయి. అండ్ ప్రైజెస్ కూడా మంచిగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 16,000, 8,000, 5,000, 10,000 అట్లా చెప్తున్నారు కొన్ని అంటే మనం తీసుకునే ఐటమ్ని బట్టి. నాకు ప్రైజెస్ అయితే నేను అంత పెట్టి అట్లా బీడ్స్కి అంత డబ్బులు పెట్టి అయితే నేను కొనుక్కోలేను, నేను లైట్ తీసుకున్నా. సో ఇంకా ముందుకు వస్తుంటే ఇలా కీ చైన్స్, జ్యువెలరీ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. అండ్ నెక్స్ట్ ఇక్కడ కీ చైన్స్ అయితే క్యూట్గా నచ్చినాయి అనమాట. కెమెరా టైప్ చిన్న కెమెరా కీ చైన్ అండ్ హ్యాండ్ బ్యాగ్ కీ చైన్ ఎవరైనా లేడీస్కి గిఫ్ట్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే గర్ల్స్కి ఇట్లాంటివి ఎక్కువ నచ్చుతూ ఉంటాయి అండ్ చాలా ఇంప్రెస్ అయిపోతారు. సో నెక్స్ట్ వచ్చే వ్యాలంటైన్స్ డేకి మీరు గిఫ్ట్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. సో ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా ఇవే పూసలవి ఇవే ఉన్నాయి అనమాట. బీడ్స్, బర్ల్స్, ఇంకేమేమి అంటారో అవన్నీ నాకు అంత పెద్దగా నేమ్స్ తెలీదు. సో అందుకని నేను అలా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఇలా పిల్లలకి పెన్సిల్ బాక్సెస్, డిఫరెంట్ పెన్సిల్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా కొన్ని హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కీ చైన్స్ కూడా ఉన్నాయి ఈ స్టాల్లో. నాకు ఒకటి ఏమనిపించిందంటే నేను ఇదైతే వీడియో తీయడానికి మాత్రమే వెళ్ళిన. ఎందుకు అని అంటే ప్రైజెస్ అయితే స్టార్టింగ్ డేస్లో ఎక్కువ ఉంటాయని ప్రీవియస్గా విన్నాను, బట్ ఇప్పుడు లైవ్లో చూసిన అనమాట నేను. ఎక్కువగానే చెప్తున్నారు. దీనికి వచ్చేసరికి అయితే 100 రూపీస్ చెప్పినారు. ఈ పైన డాల్ ఉంది కదా అది. అండ్ ఈ కెమెరా కూడా 120 సంథింగ్ ఎంతో చెప్పినారు. ప్రైజెస్ అయితే టూ హై అనిపించింది. ఇది లోపల అయితే నాకు 200 సంథింగ్ ఎంతో చెప్పినారు. ఈ డాల్ ఎంత క్యూట్గా ఉన్నాయో, కొరియన్ డాల్స్ అంట అవి. నాకు బాగా అనిపించింది క్యూట్గా. నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఇవన్నీ కీ చైన్స్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. ఇది రాజస్థానీ స్టాల్ అంట. సో బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అట్లా ఇట్లాంటి స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ కాశ్మీరీ నుండి వచ్చిన స్టాల్స్ ఎక్కువ కనబడినాయి నాకు. అండ్ నెక్స్ట్ ఇంక ఇవి చికెన్ కర్రీ. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏదైనా ఎగ్జైటింగ్ పార్ట్ ఉంది అంటే ఈ చికెన్ కర్రీ డ్రెస్సెస్. ఇవి కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ చాలా స్టైలిష్గా ఉంటాయి అండ్ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ కూడా ట్రెండింగ్లోనే ఉంటాయి. సో ట్రై చేయాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్స్ అనమాట. చికెన్ కర్రీ చాలా కలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ముందు స్టాల్స్ అయితే చూపిస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంక ఇవి వచ్చేసరికి అయితే బ్యాగ్స్ అన్నీ కూడా మంచి క్లాత్ అనమాట. వాష్ చేసుకొని కూడా యూజ్ చేసుకునే టైప్. సో జల్దీ పాడవ్వవు, మంచిగా లాంగ్ టైంలో మనకి యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఒకసారి పర్చేస్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంక ఇవన్నీ ఎంబ్రాయిడరీ డ్రెస్సెస్ అట్లాంటివి ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇవి వచ్చేసరికి అయితే పట్టు చీరలు పెడుతున్నారు ఇంక అప్పుడే. సో నేను అందుకని ప్రైజెస్ కూడా అడగలేదు. నెక్స్ట్ ఇంక వచ్చేసరికి ఇవంతా ఫుట్ వేర్ మెన్స్వి, షూస్, స్లిప్పర్స్, శాండీస్ అట్లా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డైలీ వేర్కి మంచిగా ఉన్నాయి అనమాట. పార్టీ వేర్, డైలీ వేర్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంక బెడ్షీట్స్. ఇవి వచ్చేసరికి అయితే క్వాలిటీ టూ గుడ్ ఉంది గైస్. 500కి 2 పీస్ అన్నారు సింగిల్ బెడ్షీట్. సింగిల్ తీసుకుంటే 300 రూపీస్ అన్నారు. చాలా క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉందన్నమాట. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్. బట్ నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే నేను లాస్ట్లో మళ్ళీ వస్తాను షాపింగ్ పర్పస్. ఇప్పుడైతే జస్ట్ వీడియో పర్పసే వచ్చింది. ఎందుకంటే నాకు ప్రైజెస్ టూ హై అనిపిస్తున్నాయి. కొన్ని రీజనబులే కాదనట్లే, బట్ కొన్ని టూ హై అనిపిస్తుంది. బార్గెన్ చేయాలి ఇంకా అంతే. బట్ లాస్ట్లో వద్దాంలే అనేసి అయితే నేను ఎక్కువ తీసుకోలేదు. నెక్స్ట్ ఇంక ఇవన్నీ పిల్లలకు సంబంధించిన షూస్, లేడీస్వి అన్నీ ఉన్నాయన్నమాట. షూస్ అయితే పిల్లలకి చాలా కలెక్షన్ ఉంది. స్లిప్పర్స్, షూస్, క్రాక్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. చాలా కలెక్షన్ ఉంది పిల్లలకి. ఇంత కలెక్షన్ బయట అయితే మనకు అస్సలు దొరకదు. అండ్ లేడీస్కి కూడా ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మనకి దొరుకుతుంది. ఈ స్లిప్పర్స్ ఇప్పుడు చూపించినాం కదా, చెర్రీ స్లిప్పర్స్, అవి అయితే 250 అన్నారు. అండ్ షూస్ అయితే కొన్ని 450, 400, 500 ఆ రేంజ్లో చెప్తున్నారు పిల్లలవి. మీకు ఒకవేళ కావాలి అంటే తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రైస్ కూడా రీజనబుల్, ఎందుకంటే క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి. నేను అంటే ఏంటంటే మనం ఇప్పుడు షాప్లోకి వెళ్ళినాం అనుకోండి, ఎంత ప్రైస్ ఉన్నా పెట్టేస్తూ ఉంటాము. కాకపోతే ఇలా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఇంత ప్రైస్ పెట్టాలి అంటే మాత్రం మనసు రాదు. కాకపోతే తీసుకోవచ్చు, ఆ ప్రైస్ అయితే పెట్టవచ్చు. షాప్లో అయితే అంతకన్నా ఎక్కువే ఉంటాయి తప్ప అంతకన్నా తక్కువ ఉండవు. బట్ ఇక్కడ వెరైటీస్ చాలా ఉన్నాయి కాబట్టి మీకు కావాలంటే మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. ఎగ్జిబిషన్స్లలో మెయిన్ ఇంపార్టెంట్ అయితే అదే, మనకి కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ స్టేట్ నుండి వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమైతే ఫేమస్ అందులో మనకి ఎక్కువ వెరైటీస్, ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కాబట్టి మనకు నచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు. నార్మల్ డేస్లో నార్మల్ షాప్స్లలో అంటే ఐటమ్స్ తక్కువ ఉంటాయి ఉండవని నేను చెప్పట్లేదు, బట్ తక్కువ కలెక్షన్ ఉంటుంది, ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. వెరైటీస్ ఉన్నప్పటికీ కలెక్షన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. నుమాయిష్ ఎగ్జిబిషన్లో బెస్ట్ అని నేను ఇది చెప్తాను. నెక్స్ట్ ఇంకా చెప్పులు కూడా చూసుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నుమాయిష్లో, అవి ఇప్పటికీ వాడుతున్నాను నేను డైలీ. మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే, అస్సలు పాడవడం కానీ అట్లయితే ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైసెస్ ఎక్కువ చెప్తాను. జస్ట్ స్లిప్పర్సే 350 కాదు యాక్చువల్గా, డ్రెస్ స్లిప్పర్సే 550 సంథింగ్ ఎంతో చెప్పినారు. అమ్మ అంతనా అనిపించింది. బట్
క్వాలిటీ చాలా మంచిగా ఉందన్నమాట. నడుస్తున్నా కూడా మనకి మెత్తగా అట్లా బ్యాక్ పెయిన్ అట్లా రావడానికి ఛాన్సే ఉండదు, అంత మంచిగా ఉన్నాయి. ప్రైస్ నేను బార్గెన్ చేస్తే లాస్ట్కు 250 300 ఎంతో ఇచ్చినారు, కానీ బార్గెన్ చేయాలి ఇంక అంతే. 550 600 చెప్పినవి కూడా మనం ఆఫ్ రేట్కి అట్లా బార్గెన్ చేస్తే బెస్ట్ అని నాకు అనిపించింది స్టార్టింగ్ డేస్లో. 3 డేస్ అయింది కదా, ఇంకా అన్నీ కూడా ఓపెన్ అవ్వలేదు. ఉన్న వాటిలో ప్రైజెస్ అయితే ఎక్కువ చెప్తున్నాను. మెయిన్గా ఈ బెడ్షీట్స్ అయితే మంచి తక్కువ ప్రైస్లోనే వస్తాయి. పిల్లో కవర్స్, బెడ్షీట్స్ ఇవన్నీ తీసుకోవాలంటే మాత్రం మంచిగా దొరుకుతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకా ఇవన్నీ చూడండి, జైపూర్ సంబంధించినవి షూస్ ఇవన్నీ. ఇంక బెడ్షీట్స్ అయితే మంచి ప్రైజెస్కి అయితే వస్తున్నాయి, మీకు ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు. క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి అనమాట. అండ్ కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంది, మనకి ఏ కలర్లో కావాలన్నా ఏ వెరైటీలో కావాలన్నా ఈజీగా దొరుకుతాయి. అండ్ వీళ్ళ దగ్గర 1 గ్రామ్ జ్యువెలరీ అయితే మంచిగా ఉంది, ప్యూర్ మనకి లైక్ గోల్డ్ లాగే కనబడుతుంది అనమాట. సో అట్లాంటివి ఏమైనా కావాలి అంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఇట్లా శారీస్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా కాశ్మీరీ స్టాల్స్ నాకు ఎక్కువ కనబడినాయి ఈసారి, ఏంటో మరి లాస్ట్ టైం కానీ ఈసారి ఎక్కువ కనబడినాయి. ఎక్కువ కాశ్మీరీ నుండి వచ్చినారు. అండ్ ఈ శారీస్ కూడా చూడండి, ఈ ప్రింట్ ఎంత మంచిగా ఉందో డీసెంట్గా. అండ్ నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అట్లాంటివి అయితే ఉన్నాయి. ఆక్సిడైజ్డ్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ బుట్టాస్, జుమ్కాస్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి అనమాట. ప్రైజెస్ అన్నీ 50 100 60 అట్లా ఉన్నాయి. నాకైతే ఎందుకు లాస్ట్ టైం ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి తప్ప పెద్ద కొత్తగా అయితే ఏం కనబడట్లేదు. మరి చూడాలి ముందు ఇంకేమైనా ఉన్నాయో లేవో. ఇప్పటికైతే అంతే, ఇంకా రెగ్యులర్గానే అనిపించింది, పెద్ద డిఫరెంట్గా అయితే ఏం లేదు. ఈ సుజాత స్టోర్ ఒకటి కొత్తగా ఉంది. అండ్ అలాగే కొన్ని ఇంకా పెడుతున్నారు, అన్నీ పెట్టలేదు, లైక్ ఎలక్ట్రానిక్స్ మేబీ అవన్నీ పెడతారేమో ఒక 1 వీక్ అట్లా, 1 వీక్ టైంలో. బట్ ఇప్పుడైతే అంత లేదు. అండ్ నెక్స్ట్ ఇంక ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఎన్ని ఎంటీ స్టాల్స్ ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసరికి అయితే డ్రీమ్ క్యాచర్స్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, చిన్న కీ చైన్స్ అట్లా అన్నీ ఉన్నాయి వీళ్ళ షాప్లో. అన్నీ కూడా అంటే డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్. ప్రైజెస్ కూడా నాకు ఎందుకు ఎక్కువగానే అనిపించింది. లాస్ట్ టైం అయితే ఇవి అయితే 250కి అట్లా ఇచ్చినారు, ఇప్పుడు 350 చెప్తున్నారు అనమాట ఫిక్స్డ్ పెట్టేసి. సో చూడాలి ఇంకా మరి తక్కువకి ఇస్తారేమో ఆ బార్గెన్ చేస్తే, బట్ లేదా లాస్ట్లో వరకు తగ్గుతాయో చూడాలి అంతే. ఇవన్నీ రాజస్థానీ బ్యాంగిల్స్ అంట. సో అది నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఇట్లా ఈ లైట్స్ అయితే నేను కొందాం అనుకున్నా, నాకు ఇట్లాంటిది కొనుక్కోవాలని ఉంటుంది, కాకపోతే ఇంట్లో ఎక్కడ పెట్టాలో అర్థం కాక నేను లైట్ తీసుకున్నా. అండ్ వీళ్ళు ఏమంటారు మనకు కావాల్సినట్టు కస్టమైజ్ కూడా చేసిస్తారంట, ఇట్లా నేమ్ బోర్డ్స్ అట్లాంటివి. సో మనకు ఏమైనా కావాలి అన్న కూడా చేసిస్తారు, కోడ్స్ కానీ అట్లాంటివి రాసి వీటిపైన ఇక్కడ పైన ఉన్నాయి కదా అలా. సో అది మీకు కావాలంటే చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అలాగే ముందుకు వస్తుంటే రూట్ అనేది అయితే ఇంకా మీరు షాపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే నేను చెప్పినట్టు మీకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. మీరు అక్కడ ఏదైనా ఒకటి నచ్చి కొంచెం వేరే సైడ్ వెళ్ళినారు అంటే అక్కడ వేరే ఉంటాయి. సో అలా మీరు చూస్తూ వెళ్ళిపోండి ఇంకా అంతే. ఇక్కడ కూర్చోవడానికి రిలాక్స్ అవ్వడానికి పార్క్ కూడా ఉంది. అండ్ ముందుకు వస్తే ఇక్కడ చీపుర్లు కూడా అమ్ముతున్నారు అనమాట. ఇవి మంచిగా ఉన్నాయని, క్వాలిటీ మంచిగా ఉన్నాయని చాలామంది పర్చేస్ చేస్తున్నారు. 250 రూపీస్ అంట. నెక్స్ట్ ఇంకా రీయూజబుల్ మ్యాజిక్ బుక్స్ కూడా ఉన్నాయి. పిల్లలకైతే ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. స్టార్టింగ్ అంటే లైక్ ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకైతే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే రాసిన తర్వాత దాన్ని వెట్ క్లాత్తో తుడిచేసుకోవచ్చు అనమాట. అట్లా ఎన్నిసార్లు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అంట. సో నాకైతే బెస్ట్ అనిపించింది, అది కోసం తీసుకుందామని చూసిన అనమాట. ఇక్కడ స్కెచ్తో కానీ పెన్తో కానీ దేంతో రాసినా మనం వెట్ క్లాత్ పెట్టేసి తుడిచేస్తే పోతుంది. చూడండి స్కెచ్తో గీసిన తర్వాత జస్ట్ వాటర్తో తడిపిన క్లాత్తో తుడిపేస్తే ఎంత నీట్గా పోయింది చూడండి అట్లా. సో మంచిగా అనిపించింది ఆ బుక్స్. 150 రూపీస్ అన్నారు. నెక్స్ట్ ఇంక ఇట్లా హోమ్ డెకర్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫుడ్ తినడానికి కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ కాకపోతే ఫుడ్ ఐటమ్స్లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపించింది. ఇది మధ్యలో అన్నమాట గాంధీ స్టాచ్యూ ఉంటుంది. గాంధీ స్టాచ్యూకి ఆపోజిట్లోనే మనకి పక్కనే లైక్ సిరామిక్వి కేజీ సేల్ అయితే ఉంటుంది. ఇది ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ సేల్ అని చెప్పేసి 399 రూపీస్కి కేజీ. చాలా వెరైటీస్ ఉన్నాయి గైస్ ఇందులో అయితే. ఇఫ్ ఒకవేళ మీకు కావాలి డిన్నర్ సెట్స్ అని అంటే అయితే మీకు తక్కువ బడ్జెట్లో మంచిగా దొరుకుతాయి అని చెప్పొచ్చు. అండ్ సైజెస్ కూడా మనకు నచ్చినవి తీసుకోవచ్చు, చిన్న నుంచి పెద్ద వరకు అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ చిన్న కప్స్, ప్లేట్స్ ఇవన్నీ అయితే నాకు భలే క్యూట్గా అనిపించినాయి అనమాట. చాలా చిన్నవి కూడా ఉన్నాయి ఇంకా. సో అట్లా మనం సైజు చిన్నవి అట్లాంటి ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలి అంటే 399 కేజీ సేల్ కాబట్టి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ ఇఫ్ ఒకవేళ మీరు ఎవరికైనా మ్యారేజెస్కి గిఫ్ట్ ఇవ్వాలి అన్నా కూడా ఇట్లా డిన్నర్ సెట్స్ తీసుకొని ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా తక్కువలో వస్తుంది అండ్ అలాగే వాళ్ళకి కూడా ఎక్కువ ఐటమ్స్ వచ్చినట్టుగా ఉంటుంది కదా, మనం గిఫ్ట్ చేసిన వాళ్ళకి కూడా మనం అనుకున్న ప్రైస్లో. సో అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా కలర్స్, డిజైన్స్, మోడల్స్ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఒకవేళ లైక్ యూట్యూబ్కి వీడియోస్ చేసినా సరే కుకింగ్కి అండ్ డిఫరెంట్ డిష్ మనం సర్వ్ చేయడానికి మంచి షేప్స్లో డిఫరెంట్ షేప్స్లో కూడా ప్లేట్స్
లైక్ బోర్డ్స్ అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి అనమాట. చిన్న చిన్న కప్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లలో. అండ్ ఇవేంటంటే ప్లేట్స్ కానీ చిన్న చిన్న కప్స్ కానీ వెయిట్ తక్కువే ఉన్నాయి, కానీ ఇలా డిఫరెంట్ స్టైల్గా ఏదైనా కావాలి అంటే మాత్రం కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉన్నాయి. మేబీ అవి తక్కువ కూడా రావచ్చు, ఎందుకంటే కేజీ సేల్ కాబట్టి. బట్ ఓకే, నాకైతే బాగానే అనిపించింది. నార్మల్గా అయితే 599 ఉంటుందంట. మనకి ఇప్పుడు వచ్చేసరికి ఇందులో మనకి ఎగ్జిబిషన్ సేల్లో 399 పెట్టినారు. ఇట్లా ఐస్ క్రీమ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. మస్కటీ నార్మల్గా 4 ఏమో ఉన్నట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంక ఇక్కడ హలీం కూడా అమ్ముతారనమాట. ఎవ్రీ ఇయర్ ఉంటుంది పిస్తా హౌస్ హలీం. కావాలి అంటే ట్రై చేయొచ్చు. నార్మల్గా బయట మనకు రంజాన్ టైంలోనే దొరుకుతుంది కదా. అండ్ పిస్తా హౌస్కి ఆపోజిట్లోనే పాకీజా అని చెప్పేసి ఇది ఒక స్టాల్ ఉందన్నమాట. ఇందులో ఎక్కువ లైక్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ అట్లా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి స్టాక్ ఎంత వచ్చిందో, వాళ్ళు ఇప్పుడే ఇంక అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారనమాట. సో అట్లా నేనైతే ఇప్పుడు జస్ట్ 3 days అయింది కాబట్టి మీకు అంత ఇంకా స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు. 3-4 days అయింది అంతే. నేను సండే వెళ్ళిన, సో ఆ రోజుకి 4 days అంతే. బట్ ఓకే, నేను వెళ్ళినప్పటికీ ముందు అయిపోయింది 3 days కదా. ఇంకా అన్ని స్టాల్స్ అప్పుడే ఇంకా మంచిగా అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట. డ్రెస్ మెటీరియల్స్ అండ్ చుడిదార్స్ అట్లాంటివి అయితే మంచి పార్టీ వేర్వి దొరుకుతాయి, అండ్ కాటన్లో దొరుకుతాయి. చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి అని చెప్పొచ్చు. కాటన్వి వేసుకునే వాళ్ళకైతే మంచి కలెక్షన్ దొరుకుతుంది. నుమాయిష్లో ట్రై చేయొచ్చు. కంఫర్టబుల్ అండ్ స్టైలిష్గా ఉంటాయి. నాకైతే బాగా అనిపిస్తుంది. అండ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఇవన్నీ వచ్చరికి డోర్ మ్యాట్స్ అండ్ అలాగే ఫ్లోర్ మ్యాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో. కలర్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు అనిపించింది నాకు. 5,000 అట్లాంటివి కూడా చెప్తున్నారు. పెద్ద పెద్ద ఫ్లోర్ మ్యాట్స్ అయితే 6,000 అట్లా ఉన్నాయి. బట్ క్వాలిటీ అయితే 2 గుడ్ ఉంది గైస్. మీకు ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఇవన్నీ హోమ్ డెకర్ పీసెస్ మొత్తం కూడా వుడ్తో చేసినవి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి కూడా మంచిగా ఉన్నాయి. ఇవి కూడా మీకు కావాలంటే తప్పకుండా తీసుకోవచ్చు, ఎందుకంటే మంచి బార్గెన్ చేసి తక్కువ ప్రైస్లో తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ బ్యాగ్స్. ఈ షాప్ మొత్తం బ్యాగ్స్దే. ఈ ఇయర్ ఏమైనా కొత్తగా అనిపించింది అంటే ఈ బ్యాగ్స్లో ఈ చిన్న బ్యాగ్స్ ఇచ్చారు కదా, అవి క్యూట్గా మంచిగా అనిపించినాయి. ఇది ఒకటి కొంచెం కొత్తగా కనబడింది అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక స్టాల్ 10 రూపీస్కి 20 రూపీస్కి అట్లా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంక ఇవన్నీ పిల్లల డ్రెస్సెస్ అనమాట. 150, 250 అట్లా అమ్ముతున్నారు. ఇవన్నీ కాటన్వి మంచి డిజైన్స్లో ఉన్నాయి. కావాలి అంటే తీసుకోవచ్చు కూడా. ప్రైజెస్ కూడా మంచి తక్కువగానే ఉంది కాబట్టి ట్రై చేయవచ్చు అనిపించింది నాకు. అండ్ వెరైటీస్ కూడా, కలర్స్ కూడా చాలా ఉన్నాయి. దానిపైన కొన్నింటికి థ్రెడ్ వర్క్ వచ్చినాయి, కొన్నింటికి ప్రింట్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా టాయ్స్ అని అయితే, టాయ్స్ అమ్మడానికి కాదండి, ఇక్కడ గేమ్స్ పెట్టినారు. బాల్స్ 150కి ఒకటి, 150కి 2, 500కి 5 బాల్స్ అట్లా పెట్టినారు. అవి వాళ్ళు వేసి చూపించినప్పుడు సింపుల్గా వేసేయచ్చు అని చెప్పేసి మనం తీసుకుంటాం. బట్ మనం వేస్తే అసలు పడవు అవి. సో టెంప్ట్ అయ్యి మాత్రం అస్సలు తీసుకోకండి గైస్. డాల్స్ మంచిగా ఉన్నాయి కానీ మనకైతే డబ్బులు బొక్క అవ్వడం పక్కా. సో నెక్స్ట్ ఇంక అక్కడ నుండి ముందుకు వస్తుంటే ఇట్లా షుగర్ క్యాండీ అమ్ముతున్నారు. మనకి ఎగ్జిబిషన్స్లలో ఈ షుగర్ క్యాండీ అండ్ ఆ ఫాగ్ బిస్కెట్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే మస్ట్ అంటే పక్కా ఉంటాయి కదా. నెక్స్ట్ ఇంక ఇవన్నీ మౌత్ ఫ్రెషనర్స్, సోమ్స్, డిఫరెంట్ సోమ్స్ అట్లా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ స్టాల్స్. ఇక లైన్గా అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్వి ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని అయితే తెలియని డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి నాకు. నెక్స్ట్ హల్వా అవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ డైరెక్ట్ మనకు ఆర్గానిక్ అనే చెప్పినారు. బట్ అది మరి ఆర్గానిక్ కాదు నాకు తెలీదు. హనీ బాటిల్స్, తేనె అయితే అమ్ముతున్నారు, ఆర్గానిక్ తేనె అని చెప్పేసి. బట్ అది చూడాలి మరి అది ఎంతవరకు కరెక్ట్ అయితే తెలీదు. బట్ బాగానే ఉంది, చాలా పెట్టి అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా చిన్న చిన్న డాల్స్, అవన్నీ హోమ్ డెకర్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటాయి. చిన్నగా ఉన్నాయి. ఏరోప్లేన్, బైక్, కార్స్ అట్లా చిన్నవి ఉన్నాయి, స్కూటీ. అండ్ నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఇట్లా పఫ్స్, సమోసా, లస్సీ అట్లా అన్నీ అమ్ముతున్నారనమాట. బాదం మిల్క్. ఇంకా ముందుకు వస్తే ఇదంతా కూడా ఎగ్జిబిషన్ అనమాట. ఎగ్జిబిషన్ అంతా అయ్యాక ఫుడ్ తినడానికి మనకు అక్కడ దాని చుట్టూలా కొంచెం మంచి ఫుడ్ ఐటమ్స్ అవన్నీ అయితే అమ్ముతున్నారు. బట్ ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్తాను. మనం ఇక్కడ ఒకటి తింటే బయట 3, 4 కూడా తినొచ్చు, అట్లా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంక ఎగ్జిబిషన్లో పిల్లలకైతే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనే చెప్తా ఇది. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. కిడ్స్కే కాకుండా పెద్దవాళ్ళకు కూడా గేమింగ్కి సంబంధించిన చాలా ఎక్కువ ఉన్నాయి. జాయింట్ వీల్, కొలంబస్ అండ్ 360 degrees తిరిగేది. ఇంకా అన్నింటి నాకు పేర్లు తెలీదు. రోలర్ కోస్టర్ సంథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. నాకు అన్నింటి పేర్లు అయితే అంత తెలీదు, తెలిసిన వారికి అయితే చెప్పిన. సో చూడండి ఇంక ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో. కావాలి అంటే ట్రై చేయవచ్చు అనిపించింది, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా అక్కడ నుండి వస్తుంటే ఇంకా మళ్ళీ చాట్, సమోసా, పానీపూరి, వడాపావ్ ఇంకా అన్నీ అమ్ముతున్నారనమాట. పావు బాజీ
పూరి అట్లా అన్నీ అమ్ముతున్నారు. నేనైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకొని చిల్ అవ్వకుండా అట్లా వాక్ చేస్తున్నా, నెక్స్ట్ వీడియో తీసుకుంటూ. అట్లా కొన్ని స్టాల్స్ ఎంటీగా ఉండేసరికి నాకు అంత అనిపించలేదు. ఇది చూసారా, ఈ స్టాల్ పవని క్రియేషన్స్. నేను ప్రీవియస్గా ఫుల్ వీడియో కూడా చేసిన వాళ్ళ షాప్కి వెళ్ళి. ఇది మనకి ఎల్బీ నగర్, సికింద్రాబాద్ అండ్ అలాగే నిజాంపేటలో అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూపిస్తున్న బ్లౌజెస్ అన్నీ కూడా 500కి 2 అంట. మంచిగానే ఉన్నాయి చాలా. కొంతమంది అయితే 10 కూడా తీసుకుంటున్నారు. బాగున్నాయి అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంక ఇట్లా ముందుకు వస్తుంటే డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి. హెవీ వర్క్ అనార్కలి డ్రెస్సెస్, ఇట్లా కాటన్ మెటీరియల్స్. చెప్పాను కదా కాటన్ మెటీరియల్స్ బాగుంటాయని, సో అలా తీసుకోవచ్చు. అండ్ హెవీ వర్క్ వచ్చినాయి, థ్రెడ్ వర్క్, అంటే మంచి ఫ్యాబ్రిక్ పైన థ్రెడ్ వర్క్ వచ్చినవి కూడా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. మనకి డిఫరెంట్ అండి. ఇట్లా చుడిదార్స్ వేసే వాళ్ళకైతే మంచి కలెక్షన్ దొరుకుతుంది. ఇట్లాంటివి మనము ఫంక్షన్స్లో కూడా చిన్న ఫంక్షన్స్కి వేర్ చేసినా కూడా మంచి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తుంటే శారీస్ 150కి ఒక శారీ అని చెప్పేసి కూడా అమ్మినారు. బట్ నాకైతే ఎందుకు అవంతా అనిపించలేదు క్వాలిటీ, సో లైట్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంక ఇవన్నీ బ్యాగ్స్లో కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి. మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ. ఇక్కడ ఈ స్వెటర్ నాకు పిల్లలది నచ్చి ఈ స్టాల్కి వచ్చి అడిగినా అనమాట. ప్రైజెస్ అడుగుతుంది 2000, 1800 అట్లా చెప్తున్నారు. బట్ లాస్ట్కి బార్గెన్ చేస్తే 1000కి ఇస్తా అన్నాడు. కానీ ఎందుకో ఇంకా ఎందుకులే నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం, ఆల్రెడీ ఇప్పుడు ఉంది ఆద్వికి, ఎందుకులే అని చెప్పేసి అయితే తీసుకోలే. బట్ చాలా క్యూట్ ఉంది, ముట్టుకుంటే కూడా ఎంత స్మూత్గా మంచిగా ఉందనమాట. లైక్ ఏదో ఒక మంచి ఎక్కువ ఇట్లా చిన్న డాగ్స్ ఉంటాయి కదా, చిన్నవి, అట్లాంటివి పట్టుకుంటే ఎట్లా ఉంటుందో పప్పీస్ అట్లా ఉందనమాట. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంది ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్, కాశ్మీరీ స్టైల్. ఇవన్నీ పిల్లల డ్రెస్సెస్, ఉలెన్వి ఇట్లా అల్లుతారు కదా హ్యాండ్తో, అట్లాంటివి అనమాట. ఇది ఏమంటారు నాకు తెలీదు. ఇవైతే చిన్నపిల్లలవి 400, 500 అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఫుల్ ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇదంతా మనకి గేట్ నెంబర్ 2 దగ్గరికి వస్తుంది అనమాట. సో నేను ఒక హాఫ్ పార్ట్ తిరిగేసిన, ఇప్పటికి ఇంకొక హాఫ్ పార్ట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో కొంచెం లెంతీ అయిపోతుంది గైస్. నేను ఇది నెక్స్ట్ ఇంకా అంటే లోపల మాత్రమే ఈ వీడియోలో చూపిస్తా, బయటదంతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా ఇంకా హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ పిల్లలకి సంబంధించిన ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. కానీ కొత్తగా అయితే ఏం అనిపించలేదు గైస్ నాకు ఈసారి. అండ్ నెక్స్ట్ ఇది చూసారా స్కర్ట్, ఇది వచ్చరికి 800 సంథింగ్ ఎంతో చెప్పారు. బట్ నాకు ఎందుకులే అనిపించింది అనమాట. రాజస్థానీ స్టైల్ సంథింగ్. ఇక్కడేమో ఈ చిప్స్ అవి అమ్ముతున్నారు, నాకు వద్దని చెప్పేసిన. ట్రై చేయండి ఫ్రీగానే అంటున్నారు కానీ వద్దని చెప్పేసి వచ్చేసిన. నెక్స్ట్ ఇంక ఇక్కడ కొన్ని శారీస్, ఫ్యాన్సీ శారీస్ కూడా అమ్ముతున్నారు. బాగా అనిపించింది నాకు ఇక్కడ. ఇవన్నీ శారీస్ అయితే బాగున్నాయి, డ్రెస్సెస్ శారీస్ అన్నీ కూడా మంచిగా అనిపించినాయి. నెక్స్ట్ ఇంకా డాల్స్, ఓవరాల్గా అయితే ఇంకా ఓకే బాగుందనే చెప్తాను. నెక్స్ట్ ఇంకా ఈ పాట అంతా అయితే ఈ ఇయరే కొత్తగా కనబడింది నాకు నుమాయిష్లో. పిల్లలకి గేమ్స్ అన్నమాట, బాల్స్ వేసేవి, లైక్ మంచిగా ఏమంటారు గురి చూసి కొట్టడానికి అట్లా బాణము అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ బాల్స్ 100 రూపీస్కి 6 బాల్స్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీడియో గేమ్ అట్లా ఉన్నాయి అన్నీ. బాగానే అనిపించింది. ఇట్లా కొంచెం టైం స్పెండ్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది పిల్లలకి. నెక్స్ట్ ఇంక ఇది చూడండి వాటర్ పూల్, పిల్లలకి బాగుంటుంది, బోటింగ్ చేసుకోవడానికి మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ కార్స్ కూడా ఉన్నాయి. ఇది హారర్ది ఏదో పెట్టినారు కానీ అది ఇంకా ఓపెన్ చేయలేరు, మంచిగానే ఉంది. బయటకి వెళ్ళి అయితే మంచిగా డెకరేట్ చేసి పెట్టినారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇవన్నీ ఈ స్టాల్లో ఉన్నాయి. అండ్ లైక్ కట్టర్స్, చిన్న ప్లేట్స్, కప్స్, ఇంకా నార్మల్ మనకి చైనా బజార్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అందులో దొరికే ఐటమ్స్ అన్నీ అందులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న అన్నీ కూడా ఇవి అనార్కలి హెవీ వర్క్ సూట్స్ 2000 పైనే చెప్పినారు ప్రైజెస్ అయితే. నాకు కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ అనిపించింది, బట్ క్వాలిటీ బాగున్నాయి, సో కావాలంటే తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, డిజైన్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇంక ముందుకు వస్తుంటే ఇది KGN బ్యాగ్స్ అని చెప్పేసి మొత్తం బ్యాగ్స్ షాప్ అనమాట. ఫుల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపించిన ఈ 2-3 స్టాల్స్ ప్రీవియస్గా చూపించిన అండ్ ఇప్పుడు చూపించబోయేటన్నీ గేట్ నెంబర్ 3కి స్ట్రెయిట్ లైన్లో ఉంటాయి. అక్కడ నుంచి ఇంకా లోపలికి సైడ్ గల్లీలు కూడా, లైక్ గల్లీలాగా కూడా ఉంటాయన్నమాట లైన్స్. సో అట్లా లోపలికి వెళ్ళి కూడా మనం చూసుకోవచ్చు ఒక్కొక్క దానిలో. ఇది మొత్తం బ్యాగ్స్కి సంబంధించిన లైన్, సో అందుకని బ్యాగ్సే ఉన్నాయన్నీ. నెక్స్ట్ ఇంకా ఇదంతా అయితే డ్రెస్సెస్ అనమాట. ఈ లైన్ మొత్తం చికెన్ కర్రీ డ్రెస్సెసే ఉన్నాయి. ఎగ్జిబిషన్లో చెప్పాను కదా, చికెన్ కర్రీ అనేది అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఫేమస్. ఎన్ని స్టాల్స్ ఉంటాయో అసలు, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే మంచిగా దొరుకుతాయి. ఫుల్ హెవీ వర్క్ వచ్చినవి ఉంటాయి అండ్ లైట్గా
వచ్చినాయి ఉంటాయి. ఈ షాప్ చూసినారా మొత్తం వైట్ కలర్ డ్రెస్సెస్ పెట్టినారు. సో వైట్ కలర్ లవర్స్ కూడా మంచి డ్రెస్సెస్ అయితే దొరుకుతాయని చెప్పొచ్చు. సో అట్లా వైట్ కలర్లో నార్మల్గా మనకి ఏది అంత కొంచెం మంచిగా ఉంటేనే తప్ప అంత కొనలేం కదా ట్రాన్స్పరెంట్గా ఉంటే. సో అది ఒకటి చూసుకోవచ్చు అనమాట. మంచి ఎక్కువ కలెక్షన్ ఉంది కాబట్టి నచ్చింది తీసుకోవచ్చు. అండ్ చికెన్ కర్రీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. లైన్ అంతా కూడా అవే. ఇదంతా కూడా మనకి గేట్ నెంబర్ 3 నుండి వస్తే ఇవన్నీ మనకి కొంచెం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. కావాలి అంటే అట్లా గేట్ నెంబర్ 3 నుండి లోపలికి వచ్చి ఇవన్నీ యాక్సెస్ చేసుకోండి. ఆర్ఎల్స్ గేట్ నెంబర్ 2 నుంచి వచ్చినా సరే లెఫ్ట్ సైడ్ వచ్చేయండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వస్తే ఈ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. డ్రెస్సెస్ లైక్ ఇంకేంటి అంటే బెడ్షీట్స్, పిల్లో కవర్సు అట్లాంటివి కావాలంటే మీరు లెఫ్ట్ సైడ్ వచ్చేసేయండి గేట్ 2 నుంచి. అండ్ ఈ శారీస్ చూడండి, ఇవే నేను ఇందాక అనేది 250 150కి అట్లా అమ్ముతున్నారు. బట్ నాకు ఎందుకు అంత అనిపించలేదు. నెక్స్ట్ ఇంకా అండ్ బ్లౌజులు ఇవ్వమన్నారు, అందుకని నాకు అంత ట్రస్టబుల్ అనిపించలేదు, అందుకని వచ్చేసిన. నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా డ్రెస్సెసే. ఇంకా ఇవన్నీ కొంచెం ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి అమ్ముతున్నారు అనమాట. 450 550 600 అట్లా. ఇవన్నీ కార్డ్ సెట్స్ ఈ స్టాల్లో. సింగిల్ పీసెస్ కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి ఈ స్టాల్లో. నెక్స్ట్ ఇదంతా కూడా గేట్ నెంబర్ 3 ముందే ఉంటుంది ఫస్ట్ షాప్ ఇది. సో ఇది వచ్చేసరికి ఇందులో ఈ కాటన్ డ్రెస్సెస్ ఈ పైన ఉన్నాయి చూడండి, ఆ వైట్ కలర్వి. అవైతే లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి, ఈ ఇయర్ కూడా ఉన్నాయి. ఈ స్టాల్ కూడా సేమ్. బట్ ఈ స్టాల్లో ఉన్న పీసెస్ అయితే యూనిక్ పీసెస్ లాగా అనిపించినాయి చూడండి. ఆ ఈగిల్ కానీ, ఆ హార్స్, ఒక్కొక్క డెకరేటివ్ పీస్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవన్నీ క్రాకరీ సెట్సే బట్ భలే ఉన్నాయి అనిపించింది అనమాట. ఒక్కొక్క అసలు వెరైటీ ఎంత క్యూట్గా, ఎంత యూనిక్గా, ఎంత రాయల్గా ఉన్నాయో అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే వ్యాలంటైన్స్ డేకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇట్లాంటి డాల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. సో గిఫ్టింగ్ పర్పస్ కూడా మంచిగా తీసుకోవచ్చు ఈ ఐటమ్స్. ఈ స్టాల్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తా. గేట్ నెంబర్ 3 నుండి వెళ్తే ఫస్ట్ స్టాల్. సో మీకు ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు. ఈ స్టాల్ నుంచి ఇంకా ముందుకు వెళ్తే నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి అయితే ఇవి డోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్ అట్లా ఉన్నాయి. వీళ్ళ దగ్గర కూడా చాలా కలెక్షన్ ఉంది గైస్. ఇక్కడ లైన్గా ఇంకొక 4-5 షాప్స్ ఉంటాయి, అన్ని ఈ మ్యాట్స్కి సంబంధించినవి. క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంది. ప్రైజెస్ కూడా మంచిగానే చెప్తున్నారు, ఏం తక్కువ చెప్పట్లేదు. ఇందులో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. మెత్తగా అంటే లైక్ ముట్టుకుంటే చాలా స్మూత్గా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 3000 4000 5000 6000 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి ఇందులో ఒక్కొక్కటి. ఇంకా డిఫరెంట్ మనం బార్గెన్ చేసుకోవాలి. మాకైతే ఒకటి నచ్చింది. ప్రైస్ అడిగితే ఎంత అంటే లైక్ 6000 ఏమో చెప్పినారు, 5500 చెప్పినారు. తీసుకుంటా అంటే తగ్గిస్తా అన్నాడు. లాస్ట్కి 5000కి ఇస్తాను. 5000 అయినా ఎక్కువ అనిపించింది. సో లైట్ తీసుకున్నాం. అంటే అడుగు తీస్తుండేనేమో మరి మేబీ, బట్ నాకైతే అంత అనిపించలేదు. సో లైట్ తీసుకొని వచ్చేసిన. మళ్ళీ లాస్ట్లో వచ్చినప్పుడు చూద్దాంలే తగ్గిస్తారేమో అనేసి. బట్ ప్రైజెస్ అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువ చెప్తాయి. ఈ వైట్ కలర్ది చూడండి ఎంత బాగుందో అసలు. ముట్టుకుంటే ఒక హాఫ్ ఇంచ్ కాదు 1 ఇంచ్ లోపలికే పోతుంది అనమాట చెయ్యి, అంత స్మూత్గా ఉంది. సో మీకు ఒకవేళ కావాలి అంటే ఇట్లాంటివి అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ అలాగే నాకు ఈ ఇయర్ కొంచెం ఏమైనా కొత్తగా కనిపించినాయి అంటే ఈ కొరియన్ డాల్స్ ఒకటి కొత్తగా కనబడింది. అండ్ ఆ బ్యాగ్స్లో చెప్పాను కదా చిన్న బ్యాగ్స్ అవి ఉన్నాయని. అండ్ పిల్లలకి గేమ్స్, ఇవి తప్ప వేరే ఏం కూడా కొత్తగా కనబడలేదు. షాపింగ్కి అయితే నాకు అంత పెద్ద కొత్తగా ఏమనిపించలేదు. ఎవ్రీ ఇయర్ ఉండేవే ఉన్నాయి. సో మీకు ఒకవేళ ఎవ్రీ ఇయర్ ఉండేవే కావాలి అనుకుంటే అయితే రండి. అండ్ స్టార్టింగ్లో వస్తే బార్గెనింగ్ స్కిల్స్ ఉంటేనే రండి గైస్, లేదంటే రాకండి, లాస్ట్లో రండి. ఎందుకంటే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. అండ్ స్టాల్స్ కూడా ఇంకా అన్నీ ఓపెన్ అవ్వలేదు. సో అదొకటి చూసుకోండి. అండ్ అలాగే నేను తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ బయట ఉండేవి కూడా నేను చేసి చూపిస్తాను అన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ 2లో యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా లెంతీ అయిపోతుంది. అండ్ ఈ పిల్లలకి ఇందాక చెప్పులు చూపించాను కదా, అవి యాక్చువల్గా అవికి తీసుకుందామని అడిగితే 350 రూపీస్కి చెప్పినారు. నేనేమో 150కి అడిగినా, ఇచ్చేసినారు. అంటే ఫస్ట్ ఇయ్యలేదు బట్ వెళ్ళిపోతుంటే ఇంకా పిలిచి మరీ ఇచ్చినారు అనమాట. సో అట్లా బాగా ఇప్పుడు ఎక్కువ చెప్తున్నారు ప్రైజెస్. సో లాస్ట్లో వెళ్తే తక్కువకు వస్తాయి గైస్. సో ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో ఓపిక లేక ఒక బాదం మిల్క్ తీసుకుని కూడా తాగేసిన. సో ఇంకా ఇవన్నీ డ్రెస్సెస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి కాటన్లో. అట్లా మనకి పిల్లలకి కూడా చుడిదార్స్ ఉన్నాయన్నమాట, లైక్ చుడీ టైప్ ప్యాంటు అండ్ టాప్ అట్లా. అవి 600 800 అట్లా చెప్తున్నారు. సో బార్గెన్ చేసుకోవాలి ఇంక అంతే. బట్ ఎందుకులే అని చెప్పి నేనైతే తీసుకోలేదు, లైట్ తీసుకొని వచ్చేసిన. సో ఈ వీడియోలో అయితే ఇంతవరకే, ఇంకా ఎందుకంటే నేను చాలా లెంతీ అయిపోతుంది అని చెప్పేసి గేట్ బయట ఉండే స్టాల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఈ స్టాల్లో అయితే అసలు ఎంత బాగున్నాయో పీసెస్, అండ్ అన్నీ అని చెప్పట్లేదు బట్ కొన్ని అయితే మంచి కలర్ఫుల్గా హెవీ వర్క్ వచ్చినవి చాలా బాగున్నాయి గైస్. కావాలంటే ట్రై చేయొచ్చు. నాకు బాగా అనిపించింది ఈ పర్టికులర్ స్టాల్.
ఎందుకంటే ఫంక్షన్స్కి వేసుకునేలాగా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే నేను ప్రీవియస్గా కూడా చాలా హైదరాబాద్లో ఉన్న షాపింగ్స్వి అయితే చాలా బ్లాగ్స్ చేసి ఉంచిన. ఒకవేళ కావాలి అంటే ఛానల్ చెక్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీషో నుంచి కూడా చాలా డ్రెస్సెస్ అండ్ శారీస్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వీడియోస్ అయితే చేసి చూపించిన. సో అవి కూడా మీకు ఒకవేళ కావాలి అంటే ట్రై చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి గైస్. నెక్స్ట్ టైం చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా ఎగ్జిబిషన్స్వి నేను వీడియోస్ చేయాలి అన్నా కూడా మీకు ఒకవేళ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. సో నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు ఒకవేళ కావాలి అంటే నేను తప్పకుండా ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పటివరకు అయితే ఈ వీడియోలో ఇంతవరకు నేను చూపించిన అన్నీ మ్యాక్సిమం కవర్ చేసిన. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మీరు నుమాయిష్కి ఎవరితో వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.